ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏందమ్మే సమీరను కొట్టుకుంటూ తీసుకుపోయినారా? లేదు, తీసుకెళ్లే సమయానికి సమీర మీదున్న కేసు విత్డ్రా చేసుకుంది అత్తయ్య. ఏదైతేనే మొత్తానికి నువ్వు బతికిపోయినావు. లేదంటే కోర్టు సాక్షిగా నువ్వు చేసిన నేరాలు ఘోరాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొచ్చుండేవి. ఈ విషయంలో ఆనందకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలా? కాస్త నోరు మూస్తావా? అసలు ఆవిడ ఆ శరణ్యాన్ని ఎక్కడ దాచిపెట్టుంటుందంటావు? పదమ్మా. అమ్మీ ఆడ అమ్మా శరణ్య, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అసలు ఏమైంది నీకు? ఏమ్మా శరణ్య, నువ్వు బాగానే ఉన్నావు కదా? నీ గురించి మేమంతా ఎంత కంగారు పడిపోతున్నాము. పోలీసులు కేసులు అంటూ నీ గురించి ఎంత పెద్ద గొడవైందో తెలుసా అమ్మా? పాపం దర్శన్ కూడా పోలీసులు నిన్నేదో చేశాడని చాలా కొట్టారమ్మా. శరణ్య, ఇన్ని రోజులు నువ్వెక్కడికి వెళ్ళావు? నేను ఆయన రిసార్ట్కి వెళ్ళాం కదండి. అక్కడెవరో రౌడీలు వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు అత్తయ్య గారు. అసలు నేను ఎక్కడున్నానో కూడా వాళ్ళు తెలియని ప్లేస్లో నన్ను బంధించేశారు. సమయానికి అత్తయ్య గారు వచ్చారు కాబట్టి నేను బతికి బయట పడగలిగాను. అసలు శరణ్యాన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుందా ఆనందా? ఇంకెవరికుంటుంది? ప్రేమ ప్రేమ అంటూ దర్శన్ లైఫ్తో చెలగాటం ఆడుతున్నా ఆ సమీర పని. అందులో అనుమానమే లేదండి. జరిగింది చిన్న ఇన్సిడెంట్ కాదమ్మా. ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే మావయ్య గారు. శరణ్య, పద. అత్తయ్య శరణ్యని రౌడీల నుంచి తప్పించి దాన్ని ఎక్కడో హైడ్ చేసింది కేవలం సమీర మీద మీ ప్రతాపం చూపించటానికని నాకు క్లియర్గా అర్థమైంది. మీరేంటో మీరు చూపించారు కదా, నేనేంటో నేను చూపిస్తా. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. నా మూలంగానే మీకు కష్టాలన్నీ. రిసార్ట్లో జరిగింది నేనప్పుడే మీతో చెప్పేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు రానిచ్చేవారే కాదు. కానీ చెప్పలేకపోయాను అత్తయ్య గారు.
నువ్వు నాతో దర్శన్ చేస్తున్న తప్పుల గురించి చెప్పకపోవడం తప్పే. అయినా ఆ తప్పు వెనక ఉన్నది కూడా నీ భర్త మీద నీకున్న ప్రేమే కదా. జరిగింది వదిలే శరణ్య. నీ మనసు బంగారం. నిన్నర్థం చేసుకోలేకపోవడం నా కొడుకు దురదృష్టం. చూడమ్మా, ఇక నుంచి మాత్రం నువ్విలా ఉండకూడదు. మీ మధ్య ఏం జరిగినా నాకు చెప్తూ ఉండు, సరేనా? అలాగే అత్తయ్య గారు. ఏందమ్మీ ఏదో ఆలోచిస్తుండావు? నిన్ను దెబ్బ మీద దెబ్బ తీసేదానికి మీ అత్తగారు సిద్ధంగా ఉండారు. ఇక మీదట జాగ్రత్తగా ఉండు. సరే గాని ఇల్లు మరి జైలు మాదిరైపోయిండదే. నేను అట్లా బయటికి పోయొస్తా. ఆహా ఆహా ఏసీ గదిలో కూర్చున్నట్టు ఎంత ప్రశాంతంగా ఉండాదో. ఆ నా పిచ్చమ్మగుడు కంట పడకుండా ఇట్ట ఎన్ని రోజులు తిరగాలో ఏంటో. ఇంకా నీకు తిరిగే కర్మేమి లేదులే అమ్మే. ఎవడు రాదే? ఆకాశవాణా? ఆ? కాదే, నీ పిచ్చిన మొగుణ్ణి. శేఖరం, నువ్వా? అవునే, నా ఉత్తమ ఇల్లాలా నేనే. ఆ? ఏయ్! ఎక్కడికి పోతావే? నా చేతికి చిక్కినట్టు చిక్కి చిట్టెలుకలాగా తప్పించుకుపోతావా? ఇప్పుడు ఏడికే నువ్వు పోయేదే? ఇదిగో శేఖరం, వదులుతావా లేదా? ఇయాల నిన్ను ఇరిసేదే గాని ఇడిసేది మాత్రం లేదే. చూడే, హె, ఇప్పుడు నీ జుట్టు నా చేతిలో ఉండదే. అట్టనా? అయితే అట్లే కాని. హా? ఓసి దీన్ని తస్సదియా, దీని జుట్టు సవరమా? ఒరిజినల్ అనుకుంటేనే ఏడపోయింది ఇది. నిన్ను ఇడిసేది లేదే.